ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకి మరి కొద్ది రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో రాయలసీమలోని నియోజకవర్గాలపై స్పెషల్ ఫోకస్ ఉంది. ఈ రాయలసీమలోని 52 నియోజకవర్గాల్లో 2019 రిజల్ట్ ఒకసారి అనలైజ్ చేద్దాం. 2019లో ఇక్కడ 52 స్థానాల్లో 49 వైఎస్ఆర్సీపీ గెలుచుకుంది. కేవలం 3 స్థానాలు, అందులో కుప్పం, హిందూపూర్ అండ్ ఉరవకొండ, ఈ 3 స్థానాల్లో మాత్రమే టీడీపీ గెలిచింది. అలానే 8 ఎంపీ స్థానాలు వైఎస్ఆర్సీపీ వైట్ వాష్ చేసేసింది. సో ఇక్కడ మనకు అందరికీ అర్థమయ్యే విషయం ఏంటంటే రాయలసీమలో ప్రధానంగా వైఎస్ఆర్సీపీకే పట్టుంది. మరి 2024లో టీడీపీ ఏమైనా పుంజుకుందా? టీడీపీకి గెలుపోవటంలో అవకాశాలు ఎలా ఉన్నాయి? కార్తీక్, మనం ప్రధానంగా చూసినట్లయితే మేము క్షేత్రస్థాయిలోకి అయితే వెళ్ళాం. ముఖ్యంగా రాయలసీమకు సంబంధించి అనంతపురం, కర్నూలు జిల్లాలే తిరిగాం. అయితే గతం కంటే ఇక్కడ టీడీపీ పుంజుకునే అవకాశం ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. అంటే భారీగా పుంజుకోకపోవచ్చు, కానీ గతం కంటే మెరుగైన స్థితిలో టీడీపీ ఉండే అవకాశం అయితే మనకు కనిపించింది. కార్తీక్, కారణాలు అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత కావచ్చు, వాళ్ళకి వేసే పన్నులు కావచ్చు, కొన్ని సమస్యలు కావచ్చు. సో సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాకపోవడం కూడా వైసీపీకి కాస్త నెగిటివ్గా మనం అనుకోవచ్చు. అయినప్పటికీ కూడా అక్కడ వైసీపీ ఇప్పటికి కూడా బలంగానే ఉంది కంపేర్ టు టీడీపీ. ప్రధానంగా మీరు క్షేత్రస్థాయిలో అక్కడ తిరిగి ఉన్నారు. ప్రజా సమస్యలు ప్రధానంగా ఏమున్నాయి అక్కడ? ముఖ్యంగా అక్కడ చూసుకున్నట్లయితే ఏ ఊరికి వెళ్ళినా కూడా ప్రధానంగా తమకు నీటి సమస్య ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా కర్నూలు సిటీకి సంబంధించి అయితే అక్కడ నీటి సమస్య ఎక్కువగా ఉందని చాలామంది అయితే ప్రస్తావించారు. సో నీరు సరిగా రావడం లేదు, తాగునీరు పక్కనే నది ఉన్నప్పటికీ కూడా ఎలాంటి శాశ్వత పరిష్కారాలు కాకుండా టెంపరీగా ట్యాంకర్లు పంపిస్తున్నారని చెప్పేసి అయితే ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చారు. అలాగే ముఖ్యంగా చెత్త పన్నుకు సంబంధించి కూడా ప్రజలైతే ఆగ్రహం వ్యక్తం చేశారు కర్నూలుకు సంబంధించి. సో ఇలాంటి కొన్ని సమస్యలు అయితే స్థానికంగా ఉన్నాయి. సో వాటిని పరిష్కరించడానికి శాశ్వత పరిష్కారాలు ఏంటంటే టెంపరీగా ట్యాంకులు పంపించడం, ఈ సమ్మర్కి ఇది అయిపోయిందని అనిపించడం కాకుండా శాశ్వత పరిష్కారాలను ప్రజలు కోరుకుంటున్నారు. కార్తీక్, సో ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ తరఫున రాయలసీమలో ప్రజలు కాస్త నిరుత్సాహంగానే ఉన్నారనే మాట వాస్తవమే. కాస్త నిరుత్సాహంగా ఉన్నప్పటికీ కూడా వైసీపీకే మొగ్గు ఉన్నట్లయితే మాకు తెలిసింది. ముఖ్యంగా రూరల్ కంటే, అంటే అర్బన్ కంటే రూరల్లో ఎక్కువ వైసీపీకి ఎక్కువగా ఉంది వేవ్ అనేది. సో కంపేర్ టు 2019 కంటే కాస్త తక్కువ అని మనం అనుకోవచ్చు. ఓకే, వ్యతిరేకత వల్ల కాస్త సీట్లు తగ్గే అవకాశం ఉంది సార్. మీరు కొంతమంది ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. మన అనంతపురం అర్బన్ వైసీపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి కావచ్చు, పాణ్యం టీడీపీ అభ్యర్థి గౌరవ చరితారెడ్డి కావచ్చు, అలానే కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థి గతంలో ఐఏఎస్ ఆఫీసర్ గా పనిచేసిన ఇంతియాజ్ని కావచ్చు, వీళ్ళందరినీ ఇంటర్వ్యూ చేశారు. వాళ్ళు ప్రధానంగా మీతో పంచుకున్న విషయాలు ముఖ్యంగా మనం పాణ్యం విషయానికి వస్తే గౌరవ చరితారెడ్డి అయితే అక్కడ ఎప్పటి నుంచో ఉన్నారు. సో ఆమె యాక్చువల్లీ అయితే వాళ్ళది వేరే నియోజకవర్గం అయితే వాళ్ళది ఎస్సీ నియోజకవర్గంగా మారడంతో అయితే పాణ్యం వచ్చారు. సో అక్కడ ఏంటంటే పాణ్యం నియోజకవర్గానికి సంబంధించి ప్రధానంగా ఈ భూ కబ్జాలకు సంబంధించి అయితే ప్రధాన ఆరోపణలు చేస్తున్నారు అక్కడ ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్బాయి అయితే. సో ఈ క్రమంలో అయితే ఆమెకు చాలామంది బాధితులు అయితే వచ్చి చెప్పుకున్నారని చెప్పి చెప్తున్నారు. సో ఇలా జరిగినప్పటికీ అక్కడ ఎమ్మెల్యే మీద వ్యతిరేకత ఉన్నట్లయితే మనం తెలుసుకోవచ్చు. సో ఆ వ్యతిరేకతను వీళ్ళు క్యాచ్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా ప్రచారం అయితే కొనసాగిస్తున్నారు. సో చూడాలి ఎలాంటి అక్కడ ఉంటుందో. సో అక్కడ కూడా పాణ్యం కూడా టగ్ ఆఫ్ వార్గా ఉండే అవకాశం అయితే ఉంది మనకు, అంటే వైసీపీ టీడీపీకి మధ్య. రీసెంట్గా వైఎస్ జగన్ మేనిఫెస్టో రిలీజ్ చేశారు. మేనిఫెస్టోలో ఏంటంటే నేను చెప్పిన హామీలన్నీ 99% నెరవేర్చాను. ఓకే, మళ్ళీ నేను ఇచ్చే హామీలే చెప్తాను, బాబులాగా సిబిఎన్ లాగా ఎలాంటి మోసపూరిత హామీ ఇవ్వను అని చెప్పి ఆయన ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఓకే, జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ రాయలసీమ ప్రజలకు అందుతున్నాయి. ఎగ్జాక్ట్లీ. మనం ఎవరిని అడిగినా కూడా మాకు వచ్చింది అని చెప్తున్నారు, ఎవరు కూడా రాలేదని చెప్పట్లేదు. ముఖ్యంగా ఈ అమ్మ ఒడి కావచ్చు, అలాగే ఈ రైతు భరోసా కావచ్చు, ఇవన్నీ మాకు వచ్చాయని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో మాకు ఇవి వచ్చాయి, మేము చెప్పడం వచ్చినాయని మేము చెప్తున్నాం, రాలేదని చెప్పడం కాదు. కానీ కొన్ని పరిస్థితులు ఉన్నాయి, కొన్ని మారాల్సిన అవసరం అయితే ఉందని చెప్పేసి వాళ్ళకి చెప్తున్నారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే రూరల్ ఏరియాలో అయితే తమకు పిల్లల ఎడ్యుకేషన్ బాగుందని చెప్పేసి, అమ్మ ఒడి వస్తుందని చెప్పేసి, యూనిఫామ్ వాళ్ళే ఇస్తున్నారు, షూస్ వాళ్ళే ఇస్తున్నారు, టెక్స్ట్ బుక్లు వాళ్ళే ఇస్తున్నారు, అంతా బాగుంది. సో చాలా బాగుంది, ఇదే ఉండాలని కోరుకుంటున్నట్లు కూడా వాళ్ళు చెప్పారు రూరల్ ఏరియాకి వచ్చినట్టు. సో ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ పట్ల రాయలసీమ ప్రజలు హ్యాపీగా ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. ఓకే, సో టీడీపీ గతంలో ఒక హామీ ఇచ్చింది, అదే రుణమాఫీ. ఓకే, 2014లో చంద్రబాబు గారు ప్రధానంగా ఆ హామీ ఇచ్చి నెరవేర్చలేకపోయారు. ప్రజలు ఇంకా అక్కడ గుర్తుపెట్టుకున్నారు ఈ హామీని. బాబు విస్మరించారు అనే ఒక రిమార్క్ చంద్రబాబుపై ఇంకా ఉందా? కార్తీక్, మనం చెప్పుకోవాలంటే ప్రజలు ఏంటంటే వాళ్ళు మర్చిపోతారు, ఎప్పుడు గుర్తుంచుకోరు. అది ఏదైనా కావచ్చు. ఆయన 2014లో చెప్పారు కాబట్టి అది ఇప్పటికీ వాళ్ళు గుర్తుంచుకుంటారంటే ఎవరు కూడా ఇది రైజ్ చేయలేదు. సో ప్రజలు ఏంటంటే ఎప్పటికప్పుడు మర్చిపోతుంటారు. కానీ తాజాగా టీడీపీ కూటమి మేనిఫెస్టో కూడా
అందులో రుణమాఫీ ఉండే అవకాశం ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇటు మనం తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో అయితే రుణమాఫీ అనే ఒక హామీ ఇచ్చారు. సో హామీ ప్రకారమే ఇక్కడ కాంగ్రెస్ అయితే అధికారంలోకి వచ్చింది. సో అక్కడ కూడా అధికారంలోకి రావాలని చూస్తున్న కూటమి అయితే కొన్ని ప్రజా ఆకర్షక పథకాలు అయితే ఇప్పటికే సూపర్ 6 అయితే ప్రజల్లోకి వెళ్తుంది. సో తాజాగా మేనిఫెస్టోలో అయితే రుణమాఫీ కావచ్చు, ఇంకా సూపర్ 6లో భాగంగా ఫ్రీ బస్ కూడా అంటున్నారు. సో ఇది ప్రజా ఆకర్షకంగా ఉండే అవకాశం ఉంది. సో విషయం ఏంటంటే రుణమాఫీ గురించి అయితే ఎవరు చెప్పలేదు, కానీ ఇప్పుడు వస్తే ఒకవేళ రుణమాఫీ చేస్తే బాగుంటుందని చెప్పేసి చాలామంది అయితే రైతులు చెప్పారు. సో మళ్ళీ టీడీపీ రుణమాఫీ అంటే అసలు ప్రజలు నమ్మే పరిస్థితి పక్కన పెడితే అది సాధ్యమయ్యే విషయమేనా? సాధ్యమయ్యే విషయమే. అంటే ఇప్పుడు తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే సీఎం రేవంత్ రెడ్డి మేము ఖచ్చితంగా 2 లక్షల రుణమాఫీ చేస్తాం, అది ఆగస్టు 15 లోపే రుణమాఫీ చేస్తామని చెప్తున్నారు. సో చేయాలంటే సాధ్యమే, కానీ మిగతా పథకాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. అలాగే జీతాలు, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కావచ్చు, అలాగే మౌలిక సదుపాయాల కల్పన కావచ్చు, వాటికి తక్కువ అలొకేషన్ చేసి వీటికి ఎక్కువ అలొకేషన్ చేయాల్సి రావచ్చు. కార్తీక్, ఇక్కడ ప్రధానంగా మనం గమనించాల్సింది ఏంటంటే టీడీపీ వైసీపీ హయాంలో ఏమైనా విమర్శ చేసింది, రాష్ట్రాన్ని శ్రీలంక చేసేస్తున్నారు, అప్పుల పాలు చేసేస్తున్నారు. కానీ ఇక్కడ రుణమాఫీ పథకం పెట్టి మళ్ళీ తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది ఆడబిడ్డలు ఉంటే వాళ్ళందరికీ 15,000 చొప్పున ఇస్తామని చెప్పి కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. వీటన్నిటి కూడా ఖజానా చాలా తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది ఖజానాపై. సో ఇలా ఎక్కువ ఎక్స్పెన్సివ్ పథకాలు పెట్టడం అనేది ఖజానాపై భారం పడే అవకాశమే. 100% ఇది ఖజానాపై భారం పడుతుంది. ఎందుకంటే చాలా పార్టీలు ఏంటంటే తమ అధికారంలోకి రావాలనే ఒకే ఒక ఉద్దేశంతో నోటికొచ్చిన హామీ ఇచ్చేస్తున్నారు. సో అది తప్పు. ఎందుకంటే మన ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, మన రాష్ట్ర సిచ్యువేషన్ ఎలా ఉంది, సో మనం ఏం చేయగలుగుతాం అనే దృష్టిలో ఉంచుకొని అయితే హామీలు ఇస్తే బాగుంటుంది. సో మనం వెళ్ళినప్పుడు అయితే అర్బన్ ఏరియాలో చాలామంది చదువుకున్న వారు కావచ్చు, ఏదైనా జాబ్ చేస్తున్న వారు కావచ్చు, వాళ్ళు ప్రధానంగా ఏం మాట్లాడుతున్నారంటే అన్నీ బాగానే ఉన్నాయి, సంక్షేమం బాగానే ఉంది, అంతా బాగానే ఉంది, కానీ డెవలప్మెంట్ అనేది లేదు, రోడ్లు కనుక మౌలిక అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే కరెక్ట్గా లేదు, అలాగే ఉపాధి కల్పన లేదు అని చెప్పేసి అయితే ఈ చదువుకున్న వారు అయితే వాళ్ళు ప్రధానంగా చెప్తున్నారు. సో ఇలాంటి పథకాల వల్ల రాష్ట్రం అప్పులప్పాలు అవుతుందని కూడా చెప్తున్నారు. సో ఇదే ఇప్పుడు వారు అదే చెప్తున్నారు. ప్లస్ ఇప్పుడు టీడీపీ ఏంటంటే సేమ్ అలాగనే ప్రజా ఆకర్షక పథకాలతో అయితే ముందుకు వస్తుంది. సో చూడాలి ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారు. ప్రజాకర్షక పథకాలతో పాటు ప్రచారం కూడా ముఖ్యమే. ఇప్పుడు వైసీపీ ఒక పక్కన అక్కడ తీవ్ర స్థాయిలో ప్రచారం చేసుకుంటూ వెళ్తుంది, కానీ కూటమి అసలు వైసీపీ టచ్ చేయకుండా, రాయలసీమ టచ్ చేయకుండా కంప్లీట్ వాళ్ళ ఫోకస్ అంతా కూడా గోదావరి జిల్లాలపై, ఉత్తరాంధ్ర జరిగింది. సో కూటమి రాయలసీమ నెగ్లెక్ట్ చేయడం ఎంతవరకు ప్రతికూలంగా మారే అవకాశం? ప్రతికూలంగా అంటే అక్కడ బేసికల్గా వైఎస్ఆర్సీపీ క్షేత్రస్థాయి నుంచి అయితే బలంగా ఉంది. సో మనం చూసాం లాస్ట్ టైం 52 సీట్లకు 49 సీట్లు గెలిచింది. సో అక్కడికి వెళ్ళినట్లయితే టైం వేస్ట్ అవుతుందనే ఒక ఉద్దేశం కూడా టీడీపీ కానీ కూటమి నేతలు ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. సో ఎందుకంటే అక్కడ ప్రచారం చేసే బదులు ఇక్కడ చేసుకుంటే మనకి ఇంకా కలిసే అవకాశం ఉంది కదా అని చెప్పేసి భావిస్తున్నారు. అలాగే రాయలసీమ విషయానికి వస్తే టీడీపీ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉన్న నియోజకవర్గాల్లో అయితే టీడీపీ క్యాంపెయినర్లు వచ్చి ప్రచారం చేసే అవకాశం అయితే ఉన్నట్లుంది. సో మనం చూసుకున్నట్లయితే ఓవరాల్గా రాయలసీమ విషయానికి వస్తే గతం కంటే టీడీపీ పుంజుకుంటుంది, కానీ అత్యధిక సీట్లు గెలుచుకోవడం అసాధ్యం. కానీ గతంలో మనం 3 సీట్లు గెలుచుకుంది. సో ఈసారి కాస్త ఎక్కువ 1, 2 పెరగవచ్చు. సో ఈ నేపథ్యంలో అయితే టీడీపీ కూటమి అయితే ఎక్కువ ఉత్తరాంధ్ర, ఆంధ్రపై అయితే ఎక్కువ దృష్టి సారిస్తుంది. కార్తీక్, సో వ్యూస్ చూశారు కదా, వైసీపీకి ఆయువు పట్టు లాంటిది రాయలసీమ. రాయలసీమలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవడం వల్లే గతంలో వాళ్ళకి 151 సీట్లు చాలా ఎక్కువ శాతం రాయలసీమ నుంచి వచ్చాయి. సో టీడీపీ కంప్లీట్గా రాయలసీమను నెగ్లెక్ట్ చేయడం ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో టీడీపీ వాళ్ళ బలాన్ని వాళ్ళు తెలుసుకుంటే బాగుంటుంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వాళ్ళ బలాన్ని వాళ్ళు తెలుసుకొని రాయలసీమను కూడా కాస్త కాన్సన్ట్రేట్ చేసి అక్కడ కూడా ప్రచారం ముమ్మరం చేసినట్టయితే గతం లాంటి బెటర్ రిజల్ట్స్ ఈసారి చవి చూడరు, కాస్త మంచి రిజల్ట్సే వస్తాయి. టీడీపీ ఇప్పుడు ప్రస్తుతం చేయాల్సింది ఏంటంటే అక్కడ ముమ్మరంగా ప్రచార యాత్రను నిర్వహించి పవన్ కళ్యాణ్, చంద్రబాబు వీరందరూ కూడా అక్కడ ప్రచారం చేస్తే టీడీపీకి మంచి ఛాన్స్ ఉండే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం వైసీపీ పట్ల వ్యతిరేకత ఉంది అనే మాట వాస్తవం. ఎందుకంటే కొంతమందికి సంక్షేమ పథకాలు అండి ఉండొచ్చు, కొంతమందికి అందకపోయి ఉండవచ్చు. సో కంప్లీట్లీ సాటిస్ఫాక్టరీగా ఎవరు ఉండరు ఒక ప్రభుత్వ పాలన పట్ల. సో ప్రభుత్వ పాలనపై ఉన్న ఈ వ్యతిరేకతని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎంత మేరకు వాళ్ళ వైపు మళ్లించుకుంటారనేది ఇక్కడ కీలక అంశం మారుతుంది. సో ఓవరాల్గా రాయలసీమ నియోజకవర్గాలపై ఇది మా అనాలిసిస్. రాయలసీమలో ఎవరికి ఈసారి ఎక్కువగా ఎడ్జ్ ఉండే అవకాశం ఉండదనుకుంటారు? కామెంట్ సెక్షన్లో పంచుకోండి.